మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా. తెలంగాణ జాగృతి సంస్థకు నూతన అధ్యక్షురాలిగా మారిపెల్లి మాధవి నియమితులయ్యారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం 2 దశాబ్దాలుగా పాటుపడుతున్న మాధవికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు. మాధవి నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులను జిల్లా అధికారులు శాఖల వారీగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. అలాగే సీఎం ప్రజావాణి, కలెక్టరేట్ ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించి వచ్చే ప్రజావాణి నాటికి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం కార్డుల జారీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కోరారు. 2023 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, అలాగే ప్రభుత్వం 5 డిఏలను విడుదల చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోని రైతు వేదికలో విత్తన మేళాను వ్యవసాయ అధికారులు నిర్వహించారు. ఎల్నిలో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావం పరిస్థితుల దృష్ట్యా వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను వేయాలని సూచించారు. వరికి బదులుగా కంది, మినుములు, పెసళ్లు వేయాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద ఏటిగి గ్రామంలో పిడుగుపాటుకు ఓ ఇంటి గోడలకు పగుళ్లు ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. అదే సమయంలో విద్యుత్ ఘాతంతో ఇంట్లోనే విద్యుత్ బోర్డులు, టీవీ, ఫ్రిడ్జ్ తదితర ఎలక్ట్రానిక్స్ సామాన్లు దగ్ధమైనట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హోల్సేల్ కూరగాయల మార్కెట్లో హమాలీలకు కూలీ ధరలు చెల్లిస్తున్నప్పటికీ దౌర్జన్యంగా కిలోల కొద్దీ కూరగాయలు అక్రమంగా తీసుకుంటున్నారని స్థానిక రైతులు ఆరోపించారు. హమాలీల వేధింపులను అరికట్టేలా తగు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు వర్షాలు కురవాలని వరుణదేవుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. నీటి బిందెలను తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలతో సీతారామస్వామికి అభిషేకం చేస్తూ వానలు కురవాలని వేడుకున్నారు. వానలు కురిసి చెరువులు, కుంటలు నిండుగా మారాలని వరుణదేవుణ్ణి ప్రార్థించారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించేందుకు యత్నిస్తున్న 7 సభ్యుల ముఠాను మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల తనిఖీలలో భాగంగా వారి వద్ద 7.5 కిలోల గంజాయి లభ్యమైంది. నిందితులు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా వాసులుగా గుర్తించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయలపాలెం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న భారీ వాహనాల సంచారంతో రెడ్డిగూడెం, పాత్రలపాడు 2 గ్రామాల మధ్యన ఉన్న కలవర్టర్లు కూలిపోయింది. దీనికి కారణమైన వాహనాలు నడిపిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా బొత్తలపాలెం వద్ద 2 బైకులు ఢీకొన్న ఘటనలో 2 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గమనించి కారులో ఆసుపత్రికి తరలించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించవలసిందిగా కోరారు. భద్రాచలం నియోజకవర్గంలోని పాత వంతెనపై ఇసుక లారీ నిలిచిపోవడంతో సుమారు 4 గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చర్ల, వెంకటాపురం మండలాల నుంచి భారీగా ఇసుక లారీలు భద్రాచలం మీదుగా తిరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.